సో కొందరు ఆఫర్ ఇస్తారు కదా 0% తరుగు. ఎవ్వరు మీరు పక్క ఎవరికి షాప్ పోయిరంటే అంటారు కదా. ఎవ్వరు ఎవరికి 0% లేవు. వాళ్ళకి ఎక్కడ వస్తే బెనిఫిట్? ఇప్పుడు మేము చేస్తున్నామండి పని. హ్మ్. నాలాంటి కొంత ఎంతోమంది ఉన్నారు వర్కర్స్, కొన్ని వేలు లక్షల మంది ఉన్నారు. మరి వాడిని తరుగు తీసుకొని పని చేసినప్పుడు మీరు ఎట్లా జీరో తరుగు అని మీరు ఎట్లా ఇస్తారు? హ్మ్. ఒక ఐటెం తయారు చేస్తే 5% నుంచి 10% వరకు డిపెండ్స్ ఆన్ ఆర్నమెంట్ మేమే తరుగు తీసుకుంటాం. హ్మ్. సో మరి మేము 5% నుంచి 10%, 12% కూడా తీసుకునేవి ఉంటాయి. హ్మ్. దానికి పోతుంది అట్లా. దాని కటింగ్ కానీ, దాని పాలిషింగ్లో కానీ, దాని బఫింగ్లో కానీ, ఒక్కొక్క ఆర్నమెంట్కి బఫింగ్ చేస్తే చాలా అంటే చాలా గోల్డ్ డ్రాప్ అవుతుంటుంది ఆర్నమెంట్ నుంచి. హ్మ్. కోర్స్ దాంట్లో కొంత కలెక్ట్ చేస్తాం, మొత్తానికి మొత్తం పోదు. మళ్ళీ కొంత కలెక్ట్ చేసుకుంటాం మేము. ఎంత చేసినా కానీ 100% ఏదైతే పోయిందో అది రాదు. హ్మ్. సో దానివల్ల తరుగు అనేది తీసుకుంటాం అన్నట్టు. హ్మ్. ఇప్పుడు బా మామూలుగా గొలుసులు వేసుకుంటారు కదా చాలామంది. తరుగు పోతుంది అన్నారు మీరు. ఎంత పోతుంది తరుగు? తరుగు అనేది ఇప్పుడు తరుగు 2 రకాలు ఉంటుంది సార్. హ్మ్. పాతకాలంలో చేసిన వస్తువు కరిగితే బంగారం తెల్లగా అదొకటి తరుగు ఉంటుంది. హ్మ్. ఎందుకట్లా? అంటే అదే టంకంతో నత్తుతామని చెప్పాను కదా. అసలు తరుగు అంటే అది. హ్మ్. ఇది కాదు. తరుగు అంటే ఏంటంటే బంగారం క్వాలిటీ తగ్గి దాంట్లో తరుగు పోయింది అనడం అది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ తరుగు అనేది ఈ కేడిఎం హాల్ మార్క్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి తరుగు అనేది ఫస్టే తీసుకుంటారు. హ్మ్. పాతకాలంలో చేసిన ఐటెంకి ఏమో అది కరిగిన నాడు మాత్రమే తరుగు పోయేది. హ్మ్. ఇప్పుడు కొత్తగా చేసే ఈ హాల్ మార్కు వీటికి ఏం జరుగుతుందంటే ఫస్టే తరుగు తీసుకొని ఐటెం చేసిస్తారు. హ్మ్. హాల్ మార్క్ సిస్టంలో ఏముంటుందంటే జింక్తోనే అతకాలి. హ్మ్. గోల్డ్ ప్లస్ జింక్ అది కూడా ఒక మెటలే. ఆ జింక్తోని అతికితే అతుకు కూడా 91.6% ప్యూరిటీ ఉంటుంది.